మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు 4 గంటలకు విశ్వ సుందరిలు బయలుదేరి వారి ప్రత్యేక బస్సుల్లోనే బయలుదేరి అక్కడ నుండి పోచంపల్లికి వచ్చి ఇక్కడ 2 గంటల పాటు 6 నుంచి 8 గంటల వరకు వివిధ కార్యక్రమాలు మనకు టూరిజం ఎండి గారు చెప్పడం జరిగింది. నిజంగా ఈ పోచంపల్లికి సంబంధించి ఇక్కడున్న టూరిజం పార్కులో ఆ చేనేత కార్మికులు చేసినటువంటి శ్రమను ఇక్కడ వివరిస్తూ ఉంటారు. ఆ విశ్వ సుందరులకు మొత్తం కూడా అధికారులకు పర్యవేక్షణలో ఎంత కూడా కొనసాగుతుంది. ప్రతిదీ కూడా మొత్తం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొత్తం కూడా సీసీ కెమెరాలో నిక్షిప్తమై ఉంటుంది. చాలా పకడ్బందీగా ఇక్కడికి తరలి వస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా కూడా విశ్వ సుందరిళ్ళు వివిధ దేశాలకు చెందినటువంటి ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఆఫ్రికన్ దేశానికి చెందినటువంటి 25 మంది వస్తున్నారు. కాబట్టి నిజంగా ఇక్కడ హంపి థియేటర్లో ప్రదర్శన ఉందట. అదేవిధంగా తెలంగాణ ప్రఖ్యాతి తెలంగాణ సంస్కృతికి సంబంధించి మొత్తం కూడా పల్లె కళ కనిపించే విధంగా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. ముందుగా తిలకం దిద్ది కోలాటాల మధ్య, అదేవిధంగా ఇక్కడ ఎడ్ల బండ్లు కావచ్చు, తెలంగాణ పల్లెల్లో ఏ విధమైనటువంటి సంస్కృతి ఉందో ఆ సంస్కృతి ఒట్టిపడేలా అటువైపు ఇటువైపు 2 వైపు రోడ్ల మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ మ్యూజియం అంతా తిరుగుతుంటారు. డబల్ ఇక్కత్ సంబంధించి ఆ చీరల గురించి కూడా అక్కడ మొత్తం కూడా తెలియజేస్తారు. ఏ విధంగా వస్తుంది, ఎట్లా వస్తుంది ఆర్మించని. అదేవిధంగా లోపల కూడా మగ్గాలను ఏర్పాటు చేశారు. ఆ మగ్గాలు కూడా కేవలం ఒక 20 మందిని సెలెక్ట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులను. అదేవిధంగా ఇదంతా కూడా ఐఏఎస్ లక్ష్మీ మేడంతో ఆధ్వర్యంలో నడుస్తుంది. అదేవిధంగా ఇక్కడ స్థానిక కలెక్టర్ హనుమంతరావు సార్ ఆధ్వర్యంలో కూడా ఈ అంతా కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. మే 15వ తారీఖు నాడు మనకు ఆఫ్రికన్ కంట్రీస్ కాంటినెంట్స్కి చెందిన 25 మంది ఎవరైతే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారో వారు ఇక్కడ పోచంపల్లికి విజిట్ చేస్తున్నారు. వారు 4 o'clock అంటే రేపు 4 o'clock ట్రైడెంట్ హోటల్లో బయలుదేరి ఇక్కడికి 6 o'clock వస్తారు. 6 నుంచి 8:30 వరకు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వారికి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతాము కోలాటము మరియు తిలకం ద్వారా. అలాగే భారతీయ గ్రామీణ ప్రాంతం అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఎలా ఉంటుంది అన్నది కూడా మనం బోత్ సైడ్ ఈ ఎంట్రీకి బోత్ సైడ్ కూడా స్టాల్స్ ఎడ్ల బండి ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. స్టాల్స్ కూడా అన్ని కూడా గ్రామీణ నేపథ్యం ఉన్నలో ఎలా ఉంటాయో అలా వాటి క్రియేట్ చేసి చూపెట్టడం జరుగుతుంది. ఒకసారి ఈ పర్మిషన్స్కి ఎంటర్ అయిన తర్వాత మ్యూజియంలో యార్న్ నుంచి అంటే ఒక దారం ఎలా వస్తుంది, దారం నుంచి శారీ వరకు ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి, ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ ఎలా వస్తున్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా మన పోచంపల్లికి చెందిన 2 అమ్మాయిలతోటే ఎక్స్ప్లెయిన్ చేయడం, యాంకర్ కాకుండా లోకల్ అమ్మాయిలతోటే ఇద్దరిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ హాల్లో వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లాగా అంటే వచ్చి మగ్గం మీద ఎలా చేస్తున్నారని చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మగ్గం మీద కూడా కూర్చుంటారు. సో వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక హాల్లో మనం ఇప్పుడు పోచంపల్లి ఏవైతే ఉన్నాయో వాటిని మోడరేషన్ అంటే ఇప్పుడున్న యువకులు ఏ విధంగా ధరించవచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చు అన్నది కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాము డిఫరెంట్ స్టైల్స్లో. ఇది అయిపోయిన తర్వాత మనకి యాంపీ థియేటర్లో కూడా తెలంగాణ హ్యాండ్లూమ్స్, నాట్ ఓన్లీ పోచంపల్లి, తెలంగాణకు సంబంధించిన హ్యాండ్లూమ్స్ అంటే నారాయణపేట, గద్వాల్, తర్వాత సిద్దిపేట గొల్లబామ శారీస్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. సో అవన్నీ కూడా మన లోకల్ వాళ్ళతోటే షోకేసింగ్ చేస్తున్నాము. సో వచ్చిన వాళ్ళు చేరు, దే ఆర్ ద స్పెక్టేటర్స్. అంటే మన ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నది కూడా ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో షోకేసింగ్ ఆఫ్ ది తెలంగాణ హ్యాండ్లూమ్స్ టైటిల్ మీద కూడా మన లోకల్ ఆర్టిస్టులతోటి ఎగ్జిబిట్ చేపిస్తున్నాం. ర్యాంప్ వాక్ అది షోకేసింగ్ అంటే జస్ట్ డ్రెస్ వేసుకొని చూపెడతారు. ర్యాంప్ వాకింగ్ అంటేనేమో డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. జస్ట్ దే కమ్ ఆన్ ది ప్లాట్ఫామ్, వాళ్ళు చూపెడతారు అంటే ఈ డ్రెస్ దానికి యాంకర్ అన్నది కంపల్సరీ. వాళ్ళతో పాటు మన సమాచార సంబంధించిన శాఖ వాళ్ళు వస్తారు. తర్వాత వాళ్ళేమంటే ఒక 4 మహిళా ఆఫీసర్లు వస్తారు. వాళ్ళ తర్వాత ఇంటర్నేషనల్ మన మీడియా వస్తుంది, ప్రొడక్షన్ టీం వస్తుంది. వాళ్ళు కాక వాళ్ళ క్రూ కూడా వస్తారు. ప్లస్ ఎస్కాట్, పైలట్, ఎవ్రీథింగ్ ఉన్నది.
వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. నిన్న మీరు అంత పెద్ద పాత బస్సులో చార్మినార్ దగ్గర కూడా పెద్ద ప్రోగ్రామ్ అందరితోటి 108 మంది కంటెస్టెంట్ తోటి. ఇక్కడ ఓన్లీ మనకు లిమిటెడ్ పీపుల్ మాత్రమే వస్తున్నారు. ఇక్కడ 25 మంది, మన గుట్టకు 10 మంది వస్తున్నారు. ఇంకా సార్ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఇది అయిపోయినాక ఇక్కడ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఇంకా ఏమేమి ప్రదర్శన అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే మాకు ఈ 2 hours లో మేజర్ మనకు మన ఉద్దేశం అంతా కూడా హ్యాండ్లూమ్స్ ప్రపంచానికి తెలియాలి, ప్లస్ ఇక్కత్ యొక్క ప్రాముఖ్యత తెలియాలి. ఇప్పటికే చాలా దిక్కుల్లో ఉన్న మన భారతీయులు కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ వాళ్ళ ఫంక్షన్స్ కానీ వాడుతున్నారు. మొత్తం టోటల్ గా యాక్చువల్ గా వాళ్ళు మనం చెప్పాలంటే కాంపిటీషన్ ఓన్లీ 5 days. మిస్ వరల్డ్ సంబంధించిన ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి ఓన్లీ 5 days మాత్రమే, 5 events మాత్రమే. వాళ్ళని సెలెక్ట్ చేసే ఈవెంట్స్ ఓన్లీ 5. కానీ మనం ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని ప్రభుత్వము ఉన్న తెలంగాణలో ఉన్న టూరిజం ప్లేసెస్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేయాలి. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ అయిపోయి ప్రపంచ స్థాయిలో అయినప్పుడు టూరిస్ట్ ఫుట్ఫాల్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా లోకల్ మార్కెటింగ్ జరుగుతుంది. మొత్తం అదే ఉద్దేశమే ఇది. అంతే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అందాల పోటీ అంటే ఓన్లీ అందాల ప్రదర్శన కాదు, అది ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మెంటల్ గా ద ఎబిలిటీ అండ్ ఫిజికల్ ఎబిలిటీ, యాటిట్యూడ్ ఎలా ఉన్నది అన్న దాని మీదనే సెలెక్షన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీద అన్నిటి మీద క్వశ్చన్స్ ఉంటాయి దాని మీద. సో దీంట్లో అన్నిట్లో నెగ్గిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మీరు ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. మరి ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళు వైట్ ఉండరు కదా, వీళ్ళందరికీ ఒక 1, 2, 3 ఉంటారు. బట్ మేజర్ 1 వాళ్ళు కూడా June 2 నాడు గవర్నర్ గారి దగ్గర ప్రజెంట్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడికే వస్తున్నారు. ఇక డాక్టర్ లక్ష్మి గారు అని దీనికి ఇన్ఛార్జి, డైరెక్టర్ ఆర్ట్ గ్యాలరీ. లేరు అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని పిలుస్తున్నాము, అందరినీ పిలుస్తున్నాము. వాళ్ళ చాయిస్, వాళ్ళు రావచ్చు, వాళ్ళ కన్వీనియంట్ బట్టి రావచ్చు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వస్తారని ఇప్పటికైతే ఉన్న సమాచారం. లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ఇక్కడ లోకల్లో ఉన్న చేనేత ఎవరైతే నేర్చున్నారో వాళ్ళకి 20 మంది వస్తున్నారు. అందరు కాదు, ఓన్లీ మనకు ఉన్నది యాంపీ థియేటర్ తక్కువ మంది కదా, 150 మంది పడతారు. ఒక మహిళలు ఒక 20 మందిని, అది కూడా నేతన్నల నుంచి ఉన్న మహిళలే SHGలో ఉన్నారు కదా, వాళ్ళని తీసుకున్నాము. పద్మశ్రీ అవార్డీస్ 3 వస్తున్నారు. టై అండ్ సంబంధించిన లవ్ కుమార్ వాళ్ళు కూడా ఒక 4 కావాలన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా ఇతర ప్రముఖులు ఎవరైనా వచ్చినా కూడా వారికి అప్పటికప్పుడు కూడా ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంది, డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ. మొత్తము పోలీస్ పర్యవేక్షణలో ఉంటుంది. డాక్టర్ లక్ష్మి గారు దీనికి ఇన్ఛార్జి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికంటే ఈవెంట్ మేనేజరే అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. రాష్ట్ర స్థాయిలో ఈవెంట్ మేనేజర్ HWorks అని ఉంది. నిన్న బుద్ధవనం చేశారు, దేవడాన్ని ఎక్సలెంట్ వర్క్, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. సో ఈ రోజు కూడా మేము రేపు జరిగే కార్యక్రమం కూడా అలానే ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా జరుగుతారు. మానిటరింగ్ చేస్తారు కంప్లీట్. మనకు మీకు వచ్చే బస్సులు అన్నిటికీ కూడా విత్ కెమెరాస్ ప్లస్ GPS సిస్టమ్ ఉంది. నీకు బస్సు ముందు ఏమవుతున్నాయి, బస్సు వెనకాల ఏమవుతున్నాయి కూడా కమాండ్ కంట్రోల్ నుంచి చేస్తున్నారు. చాలా పకడ్బందీ ఏర్పాట్లు లేదు. నేను చార్మినార్ దగ్గర కూడా చూశారు, ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్, బుద్ధవనంలో కూడా చిన్న ఇన్సిడెంట్ లేదు. వచ్చిన వాళ్ళకి అలా మర్యాద ఇస్తున్నాం, వాళ్ళు కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ కూడా ఇది లేదు. మనం ఎవరైతే ఆడియన్స్ పిలుస్తున్నామో దే ఆర్ ఆల్సో దే ఆర్ రెస్పెక్టింగ్ ద కంటెస్టెంట్స్. చివరిగా అంటే ఇక్కడ మీకు అంటే వీళ్ళకు ఏమైనా ప్రయోజనం చేకూరే విధంగా ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా. ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ ప్రతి నెక్స్ట్ ఇయర్ మిస్ వాళ్ళ కంట్రీకి సంబంధించిన అందగత్యాలని సెలెక్ట్ చేయడానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్ ఇండియా అంటాం, సో మిస్ అమెరికా, మిస్ అట్లా, దాంట్లో కూడా కంపల్సరీ ఇవన్నీ కూడా మనకు ప్రొజెక్ట్ అవుతుంటాయి ప్రతి కంట్రీలో కూడా. సో చిన్న కంట్రీస్ కానించి హైయెస్ట్ USA వరకు అన్ని కంట్రీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, 108 కంట్రీస్. దాంట్లో ఆ కంట్రీస్ నేమ్స్ చూస్తే మనమే కొన్ని చదివి ఉండవు. సో అంతమంది ఇక్కడికి వచ్చి దే ఆర్ ఎగ్జిబిటింగ్ దేర్ టాలెంట్. సైమల్టేనియస్ గా మన దగ్గర ఏది ఉన్నదో దాన్ని కూడా వాళ్ళు ప్రాజెక్ట్ చేయడానికి 99.9% అవకాశం ఉంది. అది నిన్న చార్మినార్ అయితే మీరు చూశారు, ఇంక్లూడింగ్ ఎవ్రీ ఛానల్ ఇంటర్నేషనల్ కూడా ఇట్ ఈస్ అ ఫేమస్ లార్డ్ బజార్ అవన్నీ కూడా.
చాలా బాగా అది. సో ఇక్కడ కూడా మేము వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిబిట్ ది పోచంపల్లి. వాళ్ళు వస్తున్నారని కాదు, వాళ్ళ ద్వారా మనం పోచంపల్లి ఎగ్జిబిట్ చేయాలి. ఒకవైపు రైతాంగం అంటే వ్యవసాయం, ఒకవైపు చేనేత కార్మికులు, వివిధ కులాల చేతి వృత్తుల సమ్మేళనమే ఈ భూదాన్ పోచంపల్లి. ఇక్కడికి రావడం అంటే విభిన్న జాతులు, విభిన్న కులాలు వాళ్ళ చేతి వృత్తులతో సమ్మేళనమైనటువంటిది స్నేహపూర్వకమైన శాంతి ప్రదేశం ఈ పోచంపల్లి. ముఖ్యమంత్రి అదొకటైతే మీకు తెలుసు, గతంలోనే భూదానం ఉద్యమానికే నాంది పలికినటువంటి పోచంపల్లి. అంతేకాకుండా 60-70 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ చేనేత వృత్తి ఇక్కడ నడుస్తుంది. అది దాంట్లో భాగంగా యునెస్కో గుర్తింపు పొందింది, అందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే ఇక్కడ టూరిజం సెంటర్ ని 2007లో స్థాపించడం జరిగింది. 2008లో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, టూరిజం శాఖలతోటి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు గ్రామ పంచాయతీ మేమున్న టర్మ్ లో ఇక్కడ ఉత్సవాలు కూడా జరిపినాం. దాదాపు ఆ టైంలోనే 30-40 లక్షల రూపాయలు వెచ్చించి 8లోనే ఇక్కడ మనం టూరిజం ఫెస్టివల్ ని నిర్వహించినాము. అప్పుడు ఇక్కడికి దేశ విదేశాల నుంచి కూడా టూరిస్టులు రావడం జరిగింది. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు కూడా వ్యాపారం కొంచెం పెరిగింది. అంటే విశ్వవ్యాప్తమైంది మళ్ళొకసారి కాబట్టి చాలా మంది విజిటర్స్ వచ్చిండ్రు. ఇక్కడ చెరువు ప్రాంతాన్ని కూడా మనం బోటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విజిటర్స్ వస్తే కూడా ఎంపీ థియేటర్ లో శోభనా గారితో కూడా మనం ప్రోగ్రామ్ ఇప్పించడం జరిగింది. అండ్ నిఫ్ట్ తెలంగాణ ప్రభుత్వం కాదు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిఫ్ట్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ అంతా ఉచితంగా వచ్చి ఇక్కడ ర్యాంప్ వాక్ పోచంపల్లి చీరల వస్త్రాలు ధరించి నిర్వహించిండ్రు. అట్లనే గంగిడెద్దులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒగ్గు కళాకారులు కావచ్చు, డప్పులు కావచ్చు, ఇట్లాంటి ఇక్కడ సాంప్రదాయ వృత్తులన్నిటి ఏవైతే కళలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అవన్నీ కూడా ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వంటకాలు, మనం తినే ఆహారం ఏదైతే ఉందో ఇక్కడి సాంప్రదాయమైనటువంటి వంటకాలు కూడా వండి అక్కడికి ప్రజలకి తినిపించడం జరిగింది. తద్వారా కూడా తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత వస్త్రాల వ్యాపారం పెరిగింది. చేతి వృత్తులలో ఏవైతే తయారు చేసిన వస్తువులు కూడా అమ్ముకోవడం జరిగినాయి. కుమ్మరోళ్ళు ఉన్నారు, కుండల్ని కూడా ప్రదర్శించడం జరిగింది. అట్లాగే గౌడ్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా నీరా తీస్తారు అనేది విషయం కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించడం గతంలో, దాని ద్వారా మంచి జరిగింది. మరొకసారి కూడా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించే ఈ పోచంపల్లికి తీసుకురావడానికి, సెలెక్ట్ చేసి తీసుకురావడానికి కారణమైంది. సరే, దీని మీద కొందరు వివిధ మాటలు, అభిప్రాయాలు ఉండొచ్చు, విమర్శలు అనేవి కూడా రావచ్చు. కానీ దీనివల్ల మేలు జరుగుతుంది అనేది బలమైనటువంటి మా అభిప్రాయము. ఎందుకంటే ఇక్కడ కళ అనేది మామూలు విషయం కాదు. ఏళ్ల తరబడి ఆలోచించి బుర్రలో నుంచి వచ్చిన కళనే, నైపుణ్యమే వేరు. అది విశ్వవ్యాప్తమైనప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మా గొప్పతనం ఏందో, మా పోచంపల్లి ప్రజల గొప్పతనం ఏందో, మా భూదానోద్యమం ఏందో, మా చేనేత వృత్తి ఏంది, మా సంస్కృతి ఏంది, మా విధానం ఏంది, ఇక్కడి ప్రాంతం ఏంది, పూర్తిగా ప్రపంచానికి మరొకసారి తెలియజేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, తుమ్మల నాగేశ్వరరావు గారి చేనేత మంత్రికి, టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా ప్రభుత్వ అధికారులు 15 రోజుల నుంచి నిరంతరంగా కూడా చాలా ప్రయాసపడి కృషి చేస్తున్నారు. దీనికోసం వారికి కూడా మా విలేజ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దీని అందరికి కూడా ప్రజలందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికైతే ఇటు యాదగిరిగుట్ట, ఇటు పోచంపల్లి ఈ రెండు కేంద్రాలను ఎంచుకున్నప్పటికీ ఈ కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి జరగకుండా మొత్తం కూడా ఇదంతా కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడే ఉంది. వాళ్ళంతా కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి అమంతనీయ సంఘటన జరగకుండా కూడా, ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చి చూద్దామని వస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ లోపలికి అలౌ లేదు. కేవలం కొంతమందిని మాత్రమే ఇందులో అలౌ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న చూసాం మనం, చార్మినార్ వద్ద కూడా చూసాం, వాళ్ళు షాపింగ్ కూడా అద్భుతంగా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా బుద్ధ భవన్ లో కూడా అద్భుతంగా చేశారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ విధంగానే, అంటే ప్రతి ప్రోగ్రాం కాడ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటు డీజీపీ కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు
కేటాయించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ అందరూ కూడా అంటే ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అటు రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా టూరిజం శాఖ కావచ్చు, అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తారని చెప్పవచ్చు. మనకు టూరిజం GM గా కూడా అదే చెప్తున్నారు, ఎక్కడ కూడా ఎలాంటి అవంతీయ సంఘటన జరగదు, అన్ని ఏర్పాట్లు చేశాము, ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగదని చెప్పిన సందర్భం చెప్పవచ్చు. చూస్తున్నాం మనము ఈ ప్రాంతం దగ్గరే ఉన్నాం, ఈ ప్రాంతం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ ఏర్పాట్లన్నీ కూడా సాయంత్రం వరకు కూడా పూర్తయ్యని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి శరత్.